జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఇలా వాగ్వాదం చేసుకోవడం నిజంగానే ఇది ఒక కొంచెం బాధాకరమైన విషయము. తప్పకుండా అక్కడున్న జన సైనికులు అయితేమి, అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి, సో అక్కడ ఈ యొక్క ఫ్లెక్సీలు, ఈ ఫోటోల గురించి ఎవరు గొడవ పెట్టుకోకుండా ఇలాంటి వాటిపైన మరి ఈ తీవ్ర ఆందోళనకు తీసుకోకుండా కాస్త మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్కి కూడా ఆరోగ్యం అనేది, సో మరి ఈ మధ్య ట్రీట్మెంట్ మరి హాస్పిటల్ ఉండడం, మరి ఆయన ఆరోగ్యం శ్రద్ధ వహించడం, సో ఇదంతా కూడా కాస్త ఆలోచించవలసిన అవసరం ఉండే టీడీపీ కార్యకర్తలు అయితేమి, జనసేన నాయకులు అయితేమి. సో ఇలాంటివి ఖండించాలి. ఎందుకంటే అర్థం చేసుకుని ఇద్దరు అభిప్రాయాలు ఒకటే. ఇటు చంద్రబాబు సార్ నాయకుడు గొప్ప వ్యక్తి, అటు పవన్ కళ్యాణ్ సార్, ఇద్దరు అభిప్రాయాలు కలిస్తేనే పార్టీగా ఏర్పరచుకొని ముందడుగు వేసి ఎన్నికల్లో విజయం సాధించారు. మరి అలాంటి ఒక మంచి ఇద్దరు వ్యక్తులు రాష్ట్ర అభివృద్ధిని కోరుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం వైపు, ప్రజల సంక్షేమ పథకాల వైపు తీసుకెళ్లారు. మరి మనం చూసాం, గతంలో కూడా పవన్ కళ్యాణ్ సారు మరి చాలామంది శ్రీకాకుళం, అనంతపురం, కొన్ని చాలా డిస్టిక్లో కూడా ఆయన మరి సీఎం మన పీఎం భారతదేశ ప్రధాని మోడీ గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేక కొన్ని నిధులైతే తీసుకొచ్చి మరి ఆ రోడ్డు లేని ప్రాంతానికి కూడా ఆ యొక్క మరి గ్రామాలకు, అడవిలో ఉన్నటువంటి ప్రాంతాలకు రోడ్డు వేయించడం, మంచినీళ్ళు అక్కడ లేకుండా కూడా సపరేట్గా అక్కడున్న ఐఏఎస్ కలెక్టర్ అధికారులతోటి ఆ యొక్క విలేజ్కి మరి నీటి సదుపాయాన్ని కల్పించడం, కొంతమంది అక్కడ మరి చిన్న స్కూల్ పిల్లలకి వాళ్ళందరూ కూడా బ్యాగ్స్, సో మన స్కూల్కి సంబంధించినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేయడం. సో పవన్ కళ్యాణ్ సార్ పిఠాపురాన్ని ఒక దత్తత తీసుకొని ఆయన ప్రపంచంలో ఒక నెంబర్ 1గా చేస్తానని ఎన్నికల ముందే చెప్పారు. అదేవిధంగానే ముందుకు తీసుకెళ్లారు, అభివృద్ధిలో తీసుకెళ్తున్నారు. మరి ఆ తరుణంలో తప్పకుండా ఆ ప్రాంతం అన్నప్పుడు ఒక ఫేవర్ ఏరియా అన్నప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్స్ ఉంటారు. సో అలాంటప్పుడు కాస్త కొంచెం మనోళ్ళే అంతా ఎక్కడున్నా కాబట్టి మరి చంద్రబాబు ఎవరైతే మీరు అన్నట్టు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేమి కొంచెం అర్థం చేసుకుంటే, ఇటు జనసేన నాయకులు అయితేమి ఇట్లా వాగ్వాదాలు చేసుకోకుండా కలిసిమెలిసి అభివృద్ధి వైపు, రాష్ట్ర అభివృద్ధి వైపు తీసుకెళ్తే బాగుంటుంది. సో ఇలా చేయడం కూడా కొంత ఆపోజిట్ పొజిషన్ ఉన్న వాళ్ళకి, పార్టీలకి అలుసుగా ఉంటుంది. సో ఇలా చేయడం మాత్రం కొంచెం బాధాకర విషయం బ్రదర్. కానీ దీనిపైన వర్మ గారు చాలా అసంతృప్తి అయితే చూపిస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఫోటో కొంచెం చిన్నగా పెట్టారని గొడవ చేయడం, అంటే ఏదో ఒక ఇష్యూ రేస్ చేసి ఆయన తాలూకు అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. నన్ను చూస్తే కూటమి ప్రభుత్వం కలిసి ఉంది, కానీ ఇటువంటి గొడవల వల్ల అభివృద్ధి అనేది జరుగుతుంది అంటారా? నేను అదే చెప్తున్నాను బ్రదర్. ఏంటంటే ఇప్పుడు చిన్న వాటికి మనస్పర్ధాలు పెట్టుకొని ఒక ఫోటో వల్ల మనకు వచ్చేది ఏం లేదు. ఫోటో పెట్టకపోతే అభివృద్ధి ఏమైనా అయిపోతుందా? ఇద్దరు పార్టీ కార్యకర్తలు బలంగా ఉండాలి, మంచి నిర్ణయాలు ఉండాలి, ఇద్దరు అభిప్రాయాలు ఉండాలి, కలిసి మెలిసిపోవాలంటే సో ఇద్దరు అభిప్రాయాలు ఒకటి ఉండాలి. వాళ్ళ అభిప్రాయాలు ఒకటి ఉన్నాయి, వాళ్ళ ఆలోచన బాగుంది, రాష్ట్ర అభివృద్ధి వైపు బాగుంది, అటు కేంద్రం నుంచి దేశ ప్రధాని మోడీ ఇద్దరికి చాలా అభివృద్ధి వైపుగా మరి ఇద్దరిని ప్రోత్సహించారు, చంద్రబాబు సార్ని, పవన్ కళ్యాణ్ సార్. అలాంటప్పుడు ఇలా నాయకులు, ఇక్కడ కింద ఉన్నటువంటి నాయకులు ఇలా చేయడం సరైనది కాదు. సో ఎవరి ప్రాంతంలో వాళ్ళకి ఒక ఇమేజ్ అనేది ఉంటుంది, దానికి కాదనకపోవచ్చు. కానీ ఇలా సమాజానికి కొంచెం విరుద్ధంగా మనస్పర్ధలు వచ్చే విధంగా పార్టీ అపోజిషన్ వాళ్ళకి కూడా ఇవన్నీ ఇట్లా కొన్ని చేసుకోవడం అనేది సో మనకే అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి, సో పార్టీకి, ఇటు జనసేనకైతేమి, అటు తెలుగుదేశానికైతే మనకే ఇబ్బంది కలిగిన వాతావరణం. సో తీవ్రంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే మనకే అభివృద్ధి అనేది ఆగిపోతుంటుంది.